గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. సో ఈసారి వెరైటీగా మనము ప్రతిసారి చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురు సంచారం, శని సంచారం ఇవే చేస్తూ ఉన్నాం కదా. కుజ శని సంచారం ఇవన్నీ బాగా ఎక్కువ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము రవి రారాజు, మనకి నవగ్రహాల్లో రారాజు ఎవరు అని అంటే రవి అంటే సూర్యుడు. సో ఈ సూర్య సంచారం గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జూలై 16వ తారీఖున జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే రవి సంచారం మెయిన్గా 2 రాశుల్లో జరిగినప్పుడు కాలం మొత్తం కాలగణన మనం చూసినట్టయితే కాలం మొత్తం పెద్ద మార్పులోకి గురవుతుంది. ఒకటి మకర రాశి సంచారం, అంటే మకర సంక్రమణం ఎప్పుడైతే రవి జరుగుతాడో అప్పుడు మనకి వేసవి అంటారు చలి తాపం తగ్గి వేసవికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ పాయింట్ మనకి మకర రాశిలో రవి సంచారం జరిగినప్పుడు మనం మకర సంక్రాంతి అని కూడా అంటాము మనము. సో అక్కడ పంటలు కోయటం, కొత్తగా మనం సంక్రాంతి జరుపుకోవటము, కొత్త పంట వచ్చిన సందర్భంగా అందరికీ పంచడము ఆ పంటని, అలాగే దైవ సమర్పణ చేయటం, తర్వాత మనం కూడా అందరం సెలబ్రేట్ చేసుకోవడము సంక్రాంతికి మూల కారణం అవుతుంది. సో అది తర్వాత మనకి అప్పటి నుంచి ఏమవుతుందంటే రవి ఎప్పుడైతే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు మనకి కాలాన్ని చూసినట్టయితే కూడా చెప్పాం కదా, చలికాలం నుంచి మెల్లిగా వేసవి తాపానికి గురయ్యే టైం, అంటే భూమి గురయ్యే టైము స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏంటంటే రవికి భూమికి రవికి డిస్టెన్స్ మనం చూసినట్టయితే దగ్గరగా వచ్చేస్తాడు అనమాట. అంటే రవి ఏదో దగ్గరికి రావడం కాదు, ఇక్కడ మనము భూమి సంచరిస్తూ ఉంటుంది కదా, భూమి తిరుగుతూ ఉంటుంది, ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుంది అనమాట, భూమి దగ్గరగా రవికి దగ్గరగా, అంటే సూర్యుడికి దగ్గరగా రావడం మూలంగా మనకి ఈ తాపం పెరిగిపోవడం, వేసవి రావటం, ఇవన్నీ మనము మకర సంక్రమణం రవి చెందినప్పుడు మనకి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. అది ఒక పెద్ద మార్పు, కాలంలో ఒక పెద్ద మార్పు అయితే మకర రాశి సంక్రమణం. నెక్స్ట్ మార్పు వచ్చేది ఎప్పుడు అని అంటే మనకి కర్కాటక రాశిలోకి రవి సంచారం చేసినప్పుడు, రవి సంక్రమణం కర్కాటక రాశిలో జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వేసవి తాపం తగ్గి వర్షాలు స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని దక్షిణాయనం అని అంటాం. మనము అందరము ఏంటంటే దక్షిణాయనము, ఇదేంటి ఉత్తరాయణం అని ఊరికే అంటూ ఉంటారు. ఏంటి ఇదంతా డిఫరెన్స్ అని అంటే, మనం ఎప్పుడైతే ప్రకృతిలో మనము స్పెండ్ చేస్తామో, ఎప్పుడైతే మనకి దృశ్య రూపకంగా మనము దృశ్యాన్ని వీక్షించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు సూర్యుని గమనించండి, ఎప్పుడైతే సూర్యుడు నార్త్ సైడ్, అంటే ఉత్తరాయణం కొద్దిగా సూర్యుడు సెంటర్ మార్నింగ్ చూసినప్పుడు సూర్యోదయం నుంచి కాలక్రమేణా రోజు గడిచిన కొద్దీ ఉత్తరం వైపు ప్రయాణం జరిగిందని అంటే అది మొత్తం ఉత్తరాయణం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనం అని అంటే
సౌత్ సైడ్ ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడో అది దక్షిణాయనం అవుతుంది. సో దీనివల్ల మనకేంటి ఉపయోగము, మనకేంటి డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, మనము ఒక్కొక్క రాశి, అన్ని రాశులు మనము చూసుకుందాం. మేషరాశి నుంచి మనకి మీన రాశి వారికి ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. వృశ్చిక లగ్నం వారికి, లగ్నం తెలియని వారికి రాశి చూసినట్టయితే వృశ్చిక లగ్నం వారికి చాలా మంచి ఫలితాలే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి 2 రకాలుగా వీళ్ళకి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, దశమాధిపతి అవుతాడు రవి, దశమాధిపతి భాగ్యంలో కూర్చోవడం, అలాగే ఇక్కడ ద్వితీయ పంచమాధిపతి అయిన గురువుతో పాటు మనకి ఇక్కడ రవి కూర్చున్నాడు. కాబట్టి ఉద్యోగస్తులందరికీ ఇదైతే అటు ప్రైవేట్ రంగంలో ఉన్నవారికైనా కానీ, అటు గవర్నమెంట్ రంగంలో ఉన్నవారికైనా కానీ, లేదా ఉన్నత పదవికి మేము వెళ్ళాలనుకుంటున్నాము అవ్వట్లేదు అని అనుకున్న వారికైనా కానీ, లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న వారికైనా కానీ ఇది సదావకాశం అనే చెప్పొచ్చు. సదావకాశమే, మంచి అవకాశం. ఈ నెలను మాత్రం అస్సలు పోనివద్దు. మీకు ఇది ముందరే జూలై 16 ముందరే వస్తుంది, మీకు ఇది రికార్డింగ్ వస్తుంది. కాబట్టి కొద్దిగా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్, కొత్తగా ఉద్యోగాలు మేము అప్లై చేసుకుంటున్నాం అని అనుకునే వారికి వృశ్చిక లగ్నం లేదా రాశి, లగ్నం తెలియని వారికి అని చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. లగ్నం తెలియని వారికి అయినా రాశి వాళ్ళు ఫుల్ ఆఫ్ అప్లికేషన్స్, మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టయితే మటుకు ఏదో ఒకటి ఖచ్చితంగా అండ్ మంచి ఉద్యోగం విత్ గుడ్ ఎర్నింగ్స్ వచ్చే అవకాశాలు అయితే చాలానే ఉంటాయి. అటు ఆరోగ్య సమస్యలు కూడా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్న వాళ్ళకి కూడా ఇటు మనకి పంచమ, నవమము, అటు ద్వితీయం ఇవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి కదా వృశ్చిక లగ్నం వారికి. సో ఖచ్చితంగా వారికి మంచి ఉపశమనం జరిగే అవకాశం. ద్వితీయ పంచమాధిపతి కూడా ఉన్నాం కాబట్టి మంత్రోపాసనకి, అలా సత్సంతానం పొందడానికి కూడా మంచి అవకాశాలు అని చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి, వ్యాపారంలో ఉన్న ట్రేడింగ్ అయినా కానీ, ఇంకేదైనా కానీ, అలాగే ట్రేడింగ్ నేను ప్రతిసారి చెప్తుంటాను, ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ చేయొద్దు, చూసి ఇన్వెస్ట్ చేయాలి. మీ పర్సనల్ జాతకాలు చూసి నవమం ఎలా ఉంది, దశమం ఎలా ఉంది, లాభం ఎలా ఉంది, ద్వితీయం ఎలా ఉంది, అక్కడ శని రాహు కనెక్షన్ ఇవన్నీ ఏమైనా వచ్చాయా, ఇవన్నీ చూసుకుని చేసుకుంటే మంచిది. మిగతా అన్ని రంగాల వారికి, వ్యాపార రంగం వాళ్ళకి అందరికీ, ఉద్యోగస్తులకి, ముఖ్యంగా విద్యార్థులకు కూడా మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎందుకంటే నవమం యాక్టివేట్ అయిపోతుంది కదా, అక్కడ నవమంలోకి గురువు వచ్చాడు. విద్యాకారకుడైన, సంతానకారకుడైన గురువు బృహస్పతి అక్కడికి వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు విదేశాల్లో వెళ్ళాలి, విదేశీయాల్లో అక్కడ ఉన్నత చదువులకి, ఉన్నత విద్య పొందడానికి వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి సదవకాశం అనే చెప్పచ్చు.